ఏమాయే తిన్నావు ఇక పేపర్ పట్టుకొని కూర్చున్నావా? కరెంటు బిల్లు కట్టరమ్మన్నా కట్టొచ్చినావా? నీకైతే ఏ పని సోయి ఉండదు. ఇంకా కోపన్ బియ్యం కాడికి పోయేది ఉన్నది. నేను పోతున్నా చెప్పు కాడికి. మళ్ళా మాటే మాట్లాడాడు. ఏమున్నా పేపర్ పట్టుకొని చదువుడు, లేకపోతే టీవీ కాడ కూర్చున్నాడు. ఇంత పని ఆసర అయితే మనం లేనే లేదు. రేపు ఊళ్ళే అందరూ చెట్ల తీర్థాలా పోతారట. ఇక బిడ్డకు నల్లునికి ఫోన్ చేసినావా? చెయ్యవు, నేనే చేయాలి మళ్ళా. మనిషో ఏమోనమ్మా. అల్లునికి బిడ్డకు నేను మాగా ఫోన్ చేస్తా గానీ ఇంకా గౌన్లో అన్న కింద కళ్ళు చెప్పి కోడిని తీసుకురా రేపు. వాటికి కూడా నన్నేదో లేవు మళ్ళా. ఇనవాడే లేదా ఓ చెవిటోడా? గొర్రె జడితిచ్చినట్టే జడితిస్తాడు, గొర్రె జడితిచ్చినట్టే జడితిస్తాడు. హలో బిడ్డ, మంచి ఉన్నావానే? అమ్మా మంచిగా ఉన్నానే, నువ్వెట్లున్నావు? మంచిగానే ఉన్నా. తిన్నావా అన్న మరి? ఇగో తిని ఇప్పుడే వండుకున్నానే. ఊళ్ళే అందరూ చెట్ల తీర్థాలకు పోతారట. మనం కూడా పోదాం రాని మరి రేపు పొద్దున. సరేనే, మీ అల్లుడు వచ్చినాక చెప్పు మరి. అల్లునికి నువ్వు ఇద్దరు కలిసి రారి. సరే అమ్మా. సరే బిడ్డ, పొద్దుగాలే బయలుదేరు. సరే సరే. ఓయ్ ఓయ్, మా అమ్మ ఫోన్ చేసింది. మీ అమ్మనే కానీ ఫోన్ చేసింది, రోజు చేస్తలేదా? అబ్బా నువ్వైతే లేచి కూర్చొని ఇంకో ముచ్చోడు చెప్పాలి. సరే అయిపోయింది. ఇక మా అమ్మ చెట్ల తీర్థాలకు పోదామంటుంది. మనం రేపు పొద్దున్నే పోవాలి. ఏంది రేపా? రేపు నాకు కుదరది, నేను బయట కూర్చున్నా. అబ్బా ఊర్లో అందరు రేపే పోతురంట, నాకు తెలియదు, పోవాలి. అబ్బా మీ ఇంటికే కానీ ఎందుకు కొడతావు? ఎప్పుడైనా పోవచ్చుగా. సరే ఓ పని చేద్దాం, నిన్ను దింపి నేను పోతా, సరేనా? అబ్బా అవన్నీ తెలియదు. మా అమ్మ నాన్న ఉన్నదే ఇద్దరు అక్కడ, నేను ఒక్కదాన్నే బిడ్డని. నువ్వు రాకపోతే ఎట్లా? మీ అమ్మ నాన్నకు నువ్వు ఉంటే సరిపోదా? అట్లా కాదండి, వాళ్ళు ఉండేదే ఇద్దరు. మళ్ళీ మనం ఇద్దరం పోకపోతే వాళ్ళు బాధపడరా? నువ్వు నన్ను అక్కడ వదిలేసిపోతావు. నువ్వు లేకపోతే నాకు మనసున పట్టది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు. అబ్బా ఏదోటి పెడతావు గానీ. సరే అద్దతి పోదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మకి ఫోన్ చేసి వస్తా. బా నేను ఇంటికి పోతా అంటే ఇంత సంబరం అది. దారి దారి ఆనమబ్బ అవుతుంది. మళ్ళా వానత్తే వంటలు కావు. అవునవును. ఊళ్ళే అందరూ అప్పుడే వేరు. దారిగా ఎలా తలకి కొబ్బరికాయ కొట్టి కొని పెట్టాలా? దా ఏమైందిరా పట్టుకుంటా ఆడ మొక్క కొబ్బరికాయ. అల్లుడు నేను మొక్కరు. ఎందుకు మామ నువ్వే మొక్కు. ఇంకా పిల్లలకి ఏం తెలుసు, నువ్వు మొక్కు. తల్లి బాంచ నచ్చ ఏడాది వరకు నా బిడ్డ కొడుకు నా బిడ్డ. అల్లుడు ఇక నువ్వు కొబ్బరికాయ కొట్టు. సరే బుజ్జి మంచిగా మొక్కే.
ఇప్పుడు ఏమైంది గట్ల నిలబడి చూస్తేనే కూర అవుతుందా గట్టటి పోయి కోయిపో నేను కూడా వస్తా. ఇగో ఈ ఉల్లిగడ్డలకి ఇట్లా చెప్ప కోసిస్తే కూర పొయ్యి మీద వేయచ్చు ఇప్పుడు ఒకటే కాదు బుజ్జి ఎప్పుడు రమ్మన్న గిట్లనే పొద్దు ఎత్తవేంది అరే నేను కాదే మీ అల్లుడు అగో ఆయన అడుగుతానేమో మీ బిడ్డనే అని ఆయన చెప్తాడు నువ్వేమో గిట్లా అంటావేంది కాదు ఆయననే లేట్ చేసిండు వేరే పని ఉందని చెప్పిండు ఇంకా రానని చెప్పిండు నేనే బతిమలాడి తీసుకొని వచ్చిన అదేనట అవ్వ దగ్గరికి అయితే మళ్ళీ ఉరుకుతాడా ఆ, అత్తగారికి ఇంకంటే నాకు అల్లుడికి కాళ్ళు రానే రావు మరి గట్ల మంచిగా చూసుకుంటాడా ఆ, ఏమోనే మంచిగా చూసుకుంటాడు అని నువ్వు చెప్తావు కానీ ఏ ముచ్చడి చెప్పవు ఆయన గురించి ఏ మంచిగానే చూసుకుంటాడే మీ అత్త ఇట్లా ఫోన్ చేస్తుందా చేస్తారే ఎప్పుడన్నా ఇంటికి వస్తారా ఏ రాక 2 నెలలు అవుతుంది రాందేనయ్యంతి వాళ్ళు వచ్చిరనుకో అండు పెట్టుడు పెద్ద పని నీకు ఏంది అమ్మ అట్లా అంటావు పనే కదా మన ఇంట్లో పనే కదా చేసుకుంటాం కాదు బిడ్డ ఎప్పుడు అడిగినా కూడా అల్లుడు మంచిగా చూసుకుంటానంటే మంచిగా చూసుకుంటానంటావు ఏ బాధ కూడా చెప్పవు చెప్పే నేను ఏమనుకోను అల్లుడిని నేనేం అడగని నాకు బాధ లేదే అమ్మ ఎప్పుడు టైం ఇయ్యాడు ఆ పని ఈ పని అని చూసుకుంటూ తిరుగుతూనే ఉంటాడు అదొక్కటే మొగోళ్ళు సంపాదించే 4 రూపాయలకు కూడా పెద్ద బిల్డప్లు ఇస్తారే ఇదే వీళ్ళతోటి కోస ఆడోళ్ళను అస్సలే అర్థం చేసుకోరు ఇక వాళ్ళ పనులు మనకు అర్థం కావచ్చు అమ్మ ఏమో బిడ్డ అల్లుండైతే ఒక్క మాట అననియో ఆయన వట్టిగానే ఎన్నికేసుకొస్తావు కానీ నీ గౌరవమే దొరికింది ఆయనకి గదేం లేదే అమ్మ నన్నైతే బాగా చూసుకుంటున్నాడు కదా ఏమో బిడ్డ మంచిగా ఉంటాయి ఏమో వాన మొగులైతే కూర పై మీద వేద్దా చెప్పను గాని ఏ పని చేసినా జామే అవుమా అత్త నిన్ను గన్ని మాటలు అంటాను నువ్వు ఒక్క మాట కూడా అంటలేవేంది ఇక నువ్వు ఈ కోడి బొచ్చు వీకుడేనా అత్తనేమన్నా అనేది ఉందా మొగోళ్ళు అన్నప్పుడు ఎట్లుండాలి ఆడోళ్ళని భయపెట్టుకోవాలి ఏంది మావా నువ్వు నాకు చెప్పాలి నేను నీకు ఎప్పుడైతే ఇక మామ నేను చెప్పుడు కాదు ఇవాళ రేపు ఆడోళ్ళు ఎట్లున్నారు తెలుసా నువ్వు గింత అంత ఏమన్నా సంధించినావు అనుకో నెత్తి మీద ఎక్కి కూర్చుంటావు అట్లా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండాలి మామ అసలు నువ్వు ఇవన్నీ నేను నీకు ఎప్పుడు అవుతావు ఎప్పుడు ఇక నువ్వు ఇట్లా నవ్వుకుంటా కూర్చున్నావు అనుకో అత్త నేను మొత్తానికే మిగుతుంది అసలే నువ్వు చిట్కని ఇలాగా ఉంటావు అత్త బొట్టని ఇలాగా ఉంటుంది ఎట్లా మామ ఇట్లయితే నువ్వు బలం తెచ్చుకోదిరా అత్తని ఆడియాలి నువ్వు ఎట్లా వేయాలంటే ఇప్పుడు నువ్వు వీక్ అవుట్లా మా ఇంట్లో నేను కూడా వీక్ అవుతా అన్న నువ్వే అత్త మీదకి ఏం మాట్లాడలేవు ఇక నీ బిడ్డ మీద నేనేం మాట్లాడాలి చెప్పు అది చీటికి మాటి కలుగుడు దేనికి పడితే దాన్ని కలుగుడు ఇక దాన్నే తాగించుకుంటుంది ఈ ఇంట్లో ఎట్లా అత్తని ఏం అడగలేను నేను నువ్వరా నాకు ఇలా సపోర్ట్ ఉండాలి మా ఇట్లయితే ఎట్లా చెప్పు అంతేగా అంతేగా
కానీ మా ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండితే మస్తు ఉంటుంది కదా టేస్ట్ అసలు. పోయినా ఇలా క్లైమేట్ కూడా మంచిగా ఉంది. వాన పడితే పడ్డది కానీ వాన మళ్ళీ వచ్చినట్టు ఉంది అల్లుడు. కానీ ఏంటి తొందరగా ఇక అయిపోయింది వచ్చినాం ఇక. అరే లీలే స్ప్రైట్ అనుకున్నా. ఇక కాదు స్ప్రైట్ ఏం తాగుతావు కానీ చిన్నపిల్లలకి తాగు. తాగు. ఏ తీసుకో అంత చిన్నపిల్లలకి అయితే ఎందుకు తాగు, ఏం కాదు. మనమే కదా ఎవరున్నారు ఎప్పుడు బయట. ఇక అత్తమ్మ మీరు కూడా కానీ ఎందుకు తీయాలుడు అద్దు తీసుకోవే అమ్మా. అద్దు బుజ్జి. ఇక మామూలుగా సిగ్గుపడుతూ లేంది. గట్లని కాదు కానీ అద్దు. ఇక అత్తమ్మ ఇది ఏందనుకుంటున్నావు, ఫ్రెష్ నేచురల్ జ్యూస్ ఇది. చెట్టు కర్ర అంటే పొద్దున్న లేచి మా గౌడికి చెప్పిండు, ఆయన డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళి దింపిండు. దీంట్లో ఏముంటుంది చెప్పు, ఇది తాగితే ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఇంకొక ముచ్చట తెలుసా, దీనికంటే ఈ స్ప్రైట్లు థమ్స్అప్ తాగితే ఇంకా డేంజర్. అవి తాగితే ఇంకా ఆరోగ్యం పాడవుతుంది, మొత్తం లోపల లేనిపోయిన పాటలన్నీ పాడవుతాయి. ఇది తాగితే మొత్తం ఫ్రెష్ అవుతుంది. నువ్వన్నా చెప్పే తాగమని. మనం కూడా మనం అందరం తాగేటప్పుడు మాట ఎందుకు తీసుకో. మళ్ళీ కింద పెట్టినావు. తాగుతానే అయ్యో తాగరు, ఫ్రెష్ ఉంది. మళ్ళీ ఎందుకు టైం అట్లా ఉంటుంది. బాగుందానే కళ్ళు. మా నిన్నే కావచ్చు పిలుస్తుంది అత్త. నిన్నేరా, నీ మామను కాదు. ఏందత్త మా గట్లా మాట్లాడుతున్నావు? గిట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడమంటావురా? బిడ్డను మంచిగా చూసుకుంటే వాడవేరా. అత్తమ్మ నీ మంచిగానే చూసుకున్నా అత్తమ్మ, కావాలంటాడు చెప్పే. ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎక్కడికన్నా పోదామంటే 3 సార్లు అడిగిపించుకుంటావు. ఆఖరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకోమంటే తీసుకుపోయినావా? ఎన్నిసార్లు బతిని నడిపించుకున్నావు నువ్వు? బాగైంది, నీకు ఇట్లనే కావాలి. మా నువ్వన్నా మాట్లాడు. ఏహే మావయ్య, నీ మామ మందలు ఇచ్చినా మాట్లాడాడు వేస్ట్. నువ్వు చెప్పు నీ సంగతి ఏంది? నీ మామకి అప్పుడే చెప్తానవేంద్రా? ఇన్లేదనుకున్నా తోలు తిత్త బిడ్డ నీ మామది నీది. అవ్వా అత్తమ్మ ఇదేమన్నా పద్ధతేనా? పిలిచి గిన్నె తిడతారా? నువ్వన్నా చెప్తలేవేందే? నువ్వు ఇంక ఉప్పేస్తాను. అమ్మా వేసుకో. అమ్మా వేసుకో. Je vous aimerai, ma foi, je ne sais pas.